దోస్తినా కుస్తీనా అన్నటువంటి ఆ వార్త ఏదైతే ఉందో మున్సిపాల్లో పార్టీల పొత్తులపై పీఠముడి. సో ఏ పార్టీతోటి పొత్తుండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ ఏ పార్టీ పోటీ చేసేపోతా ఉంది అంటే పార్టీల గుర్తులపైన జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి గతంలో సిపిఐ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా వాళ్ళు కూడా పోటీ చేసింది. ఇప్పుడు ఏమైనా ఉంటుందా లేకపోయినట్టు ఎవరికి వారు ఆ పార్టీలో గుర్తులు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ గుర్తులపైన ఏమైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉందా అనేది కూడా మనం చూడాలి. ఒకసారి మాట్లాడదాం దీనిపైన రగన్నతో. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 117 మున్సిపాలిటీలు అండ్ 6 కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఇవి. సో బిఫోర్ మనం సర్పంచ్ ఎన్నికలు చూసినాం, కానీ ఆ సర్పంచ్ అయిపోగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అని అందరూ లెక్కలేసుకున్నారు. కానీ ఆ ఎలక్షన్స్ పక్కన పెట్టి ఫస్ట్ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ని పెట్టాలని నిర్ణయించారు. ఇది పోయిన 6 నెలల కిందనే ఈ పదవీ కాలం అంతా అయిపోయింది. సో ఎలక్షన్స్ జరగాల్సి ఉండే. సో ఈ పరిస్థితుల్లో ఈ ఫస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ పెడుతున్నారు. అందుకే పార్టీలన్నీ కూడా, ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాల సభలు వీటితోని ఆయన ఈ ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఇక అల్టిమేట్ గా ఇప్పుడు పార్టీల పొత్తులు అన్నది ఇప్పుడు ఈ వార్త. సరే, ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ప్రజలు మాత్రం దయచేసి పైసలు తీసుకోకుండా, మందు తీసుకోకుండా, ఇక మీరు 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 ఇన్నా వినకపోయినా ఇక ఇది సచ్చదాకా చెప్తూనే ఉంటాం ఈ మాటని. సో ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే, ఈ సమాజం మెరుగైన సమాజంగా నిర్మాణం కావాలంటే ఖచ్చితంగా మనం ఓటుని నమ్ముకోనప్పుడే ఆ పరిపాలన కానీ అలాంటి నాయకులు కానీ మనకి దొరుకుతారు, మనకి అధికారంలోకి వస్తారు, మంచి పాలన అందించడానికి అవకాశం ఉంటుంది. మనమే డబ్బులు తీసుకొని మనమే ఓటు అమ్ముకుంటే ఓటు కొనుక్కున్నోడు ఏం చేస్తాడు? వాడు పోయిన డబ్బులు ఎట్లా రికవరీ చేసుకోవాలని చూస్తాడు. వాడు మీ సమస్యల మీద దృష్టి పెట్టాడు. సో అందుకే ఆలోచించండి. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఓటుని అమ్ముకోకుండా, పైసలు తీసుకోకుండా దయచేసి ఓటేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి మేము పదే రిక్వెస్ట్ చేస్తున్నది ఇది. ఇక ఈ పొత్తుల విషయానికి వస్తే ఇక్కడ మనకు కనబడుతున్నది దోస్తీనా కుస్తీనా. మున్సిపల్లో పార్టీల పొత్తుల పైన పీఠముడి. కాంగ్రెస్ సిపిఐ మధ్య కొత్తగూడెం కిరికిరి అట. ఖమ్మం కొత్తగూడెంలో కొంత వాళ్ళు సిపిఐ బలంగా ఉంటది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆయన సిపిఐ పార్టీ సెక్రటరీ. సో కాబట్టి అక్కడ ఆ కార్పొరేషన్ ఏం చేయాలి అన్న ఆలోచన చేస్తున్నారు. మన కాంగ్రెస్ కా సిపిఐకి ఇవ్వాలని. ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గు చూపుతున్నదట. టీడీపీ జనసేనతో కలిసి నడవడం పైన స్పష్టత కలువైందట. సింగిల్ గానే మజ్లీస్ అండ్ బీఆర్ఎస్. సో ఇప్పుడు టీడీపీ జనసేన బలం ఎక్కడ ఉంటది అని అంటే కొన్ని సెగ్మెంట్స్, ఇప్పుడు నిజామాబాద్ లో కొంత ఆంధ్ర సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కొంత ఈ కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర ఇక్కడ ఏమైనా అడ్వాంటేజ్ అవుద్దేమని చూస్తున్నారు. కానీ ఇప్పుడు నేను అనుకోవడం, ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో బీజేపీ ఏంటి అంటే వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ నాయకులు ఎవరిని అడిగినా మేము 0 ఉండే 0 నుంచి మేము 70 గెలిచినాం 90 గెలిచినాం అంటున్నారు. కానీ వీళ్ళు ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే 8 మంది ఎంపీలు గెలవడం అంటే ఆ ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న దాదాపు 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. సో అంత సపోర్ట్ దొరికింది ఎంపీ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో. మరి ఆ దొరికిన సపోర్ట్ ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? మీరు ఆ బలం ప్రకారం చూస్తే మీరు 70 కాదు ఎక్కడో చాలా గెలవాలి. 12,000 గ్రామ పంచాయతీలు మీరు గెలిచిన ఎన్ని? సరే, పార్టీ పరంగా పార్టీ సింబల్ మీద జరుగుతున్న ఎలక్షన్ కాదు అంటే మరి ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా. మీరు గెలిచిన వాటినే మేము ఇన్ని గెలిచినాం అన్ని గెలిచినాం అని చెప్పుకుంటున్నారు. కానీ మీకు పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చిన రిజల్ట్స్ తో కంపేర్ చేస్తే అసలు నథింగ్ అది. మరి ఇప్పుడు మున్సిపాలిటీస్ లో ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా అంటే, నేను ముందు నుంచి చెప్తున్నా, ఏ బై ఎలక్షన్ వచ్చినా లేకపోతే ఏ లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు కొంత సపోర్ట్ గా ఉంటది. మీరు అది బీఆర్ఎస్ ఉండనివ్వండి, బీఆర్ఎస్ కి మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ ఉండనివ్వండి, కాంగ్రెస్ కి మెజారిటీ వచ్చింది. ఒకవేళ వీళ్ళు మొత్తం గాలి, మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా గాలికి వదిలేయడం వల్ల కొంత కొన్ని ప్రాంతాల్లో కొంత బీజేపీకి, ఇటు బీఆర్ఎస్ కూడా కొంత అడ్వాంటేజ్ వచ్చింది. రెబల్స్ కూడా గెలుపొందడం జరిగింది. అంటే ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం వదిలేసినారు, వాళ్ళు మొత్తం పైసల మీద పడ్డారు. మనకెందుకు సంబంధం లేదని అనుకున్నారు. కాబట్టి అది ఆ కార్యకర్తలు, ఆ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు గెలిపించిన గెలుపు తప్ప ఈ పార్టీ నాయకత్వమో లేకపోతే పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించింది కాదు ఇది. అది పక్కన పెడితే ఇప్పుడు ఏం జరగబోతున్నది మున్సిపాలిటీస్ లో అంటే, ఈ పొత్తుల విషయంలో అటో ఇటో మొత్తానికి కాంగ్రెస్ సిపిఐ వీళ్ళందరూ కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు 1-2 మున్సిపాలిటీలో ఏదో ఇస్తారు.
బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు బీజేపీ ఒకవేళ ఒంటరిగా చేసినా అల్టిమేట్ గా వాళ్ళ మద్దతు ఎట్లాగో ఉంటది టీడీపీది, జనసేన, ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పిఆర్ఎస్, మజ్లీస్, ఎంఐఎం మొన్న జరిగిన బై ఎలక్షన్ లో కూడా వాళ్ళు క్యాండిడేట్ ని పెట్టలేదు, జస్ట్ ఓన్లీ సపోర్ట్ వరకే ఉన్నారు. మరి ఈసారి వాళ్ళు సింగిల్ గా పోటీ చేసే అవకాశం అయితే ఉన్నది. నిజామాబాద్ లాంటి ఏరియాల్లో, నిజామాబాద్ కార్పొరేషన్ లో ఎంఐఎం ఓట్ బ్యాంక్ ఉన్నది, ఎందుకంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రభావం చూపిస్తారు అక్కడ. సో ఇటువంటి పరిస్థితుల్లో సరే పార్టీ పొత్తులు ఇవన్నీ ఎట్లా ఉన్నా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ మాత్రం మరి ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారన్నది చూడాలి. ఇక్కడ మనం ఒకసారి వార్త చూస్తే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీలు ఇండిపెండెంట్ల కేటాయించే గుర్తులను కూడా ప్రకటించిందట. ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది. క్రమంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయినాయి. రాష్ట్ర స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. జిల్లాల నేతలతో మీటింగ్స్ నిర్వహిస్తూనే పరిశీలకులను నియమిస్తున్నాయి. అయితే పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు పొత్తుగా వెళ్దామా లేక ఒంటరిగానే బరిలోకి దిగుదామా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు వీళ్ళందరికీ పార్టీ సింబల్, పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, ఏం చేయాలా, ఎన్ని డబ్బులు పంచాలి, ఎవరెవరు క్యాండిడేట్ డిసైడ్ చేయాలనే ఆలోచన ఉంది తప్ప బీసీలకు ఇస్తామన్న 42% రిజర్వేషన్ మీద ఏ ఒక్క పార్టీ మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతలేరు? సంఘాలు కూడా ఇంతవరకు సపోర్టే లేదు. సర్పంచ్ ఎలక్షన్లకు ముందు చేసిన హడావుడి ఇప్పుడు లేనే లేదు. ఈ 42% రిజర్వేషన్ అంశం ఏమైంది? ఇప్పుడు ఇక్కడ పార్టీ గుర్తుల మీద ఇది. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఏమో పార్టీ గుర్తులు కావవి. సో అప్పుడు అక్కడ ఏం చెప్పినారు, రేబల్స్ గా పోటీ చేసిన వాళ్ళని కూడా మీ ఖాతాలో వేసుకున్నారు. మేము 42 కాదు 50% ఇచ్చినామని చెప్పుకున్నారు. ఇక్కడ పార్టీ గుర్తు మీద జరిగే ఎలక్షన్స్ కాబట్టి పార్టీ ఒకే బీఫామ్ ఇస్తుంది. సో ఆ బీఫామ్ మీద పార్టీ గుర్తు మీద పోటీ చేయాలి. ఒకటే ఉంటాడు క్యాండిడేట్, ఇద్దరు ఉండరు, రెబల్ ఉంటాడు ఇక. సో కాబట్టి ఎవరు ఎంత శాతం ఇచ్చారు అన్నది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. మరి ఇప్పుడు ఆ 42% బీసీల రిజర్వేషన్ సంగతి ఏంది? ఇంకోటి ఏమంటున్నారు, 2000 ఇప్పుడు మున్సిపల్ అండ్ కార్పొరేషన్స్ లో ఏమవుతుందంటే రూరల్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఓటర్స్ కంటే ఇక్కడ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ లో తగ్గుతారు. ఇక్కడ ఇంకొక చర్చ ఏంటంటే 50% పరిమితికి మించి రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఇందిరా సహాని కేసులో. సో ఆ జడ్జిమెంట్ కి లోబడి 50% రిజర్వేషన్స్ అమలు చేసే క్రమంలో సర్పంచ్ ఎలక్షన్ లో 23-24 వచ్చింది బీసీలకి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ జనాభా మున్సిపల్ కార్పొరేషన్ లో తక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళకి వాళ్ళ జనాభా ఎంత అయితే ఉందో వాళ్ళకి ఇచ్చి మిగతాదంతా బీసీలకు ఇస్తే 34-35 దాకా వస్తుందని అంటున్నారు. మరి ఆ రకంగా చేస్తారా? లేదు పార్టీ ఆ రకంగా చేస్తూ మిగతా ఏదైతే ఇంకొక 10-15% బ్యాలెన్స్ ఉంటుందో దాన్ని పార్టీ పరంగా ఇచ్చేదాంతో ఇది చేస్తారా? ఎందుకంటే వీళ్ళు అఫీషియల్ గా రిజర్వేషన్స్ అన్నది వీళ్ళు అసలు పోరాటం లేదు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు మొత్తం పక్కన పెట్టేసి సైలెంట్గా ఉండిపోయినారు. రాష్ట్రపతికి పంపించినాం అని అన్నారు. దాని మీద పోరాటం ఏది? రేవంత్ రెడ్డి అడిగేటోడు కేసీఆర్ ఏడి, బీజేపీ అడుగుతున్నది, ఎవరు అడుగుతలేరు. సో కాబట్టి ఇప్పుడు ఇది పార్టీ గుర్తు మీద నడుస్తున్నటువంటి ఎలక్షన్స్ విషయం కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ బీసీ రిజర్వేషన్ అన్న అంశాన్ని సంఘాలు కానీ ఇంకెవరు కానీ తెర మీదకి తేవట్లేదు? ఈ ప్రశ్న పదే అడుగుతున్నాం. మనమే రోడ్ల మీదకి వెళ్ళి పోరాటం చేయలేము, ఇక్కడ ఉండి మాత్రమే మాట్లాడగలుగుతాం మనం. అందుకే అడుగుతున్నాం సంఘాలన్నింటినీ, ఏమైంది మీ పోరాటం ఏమైంది? బీసీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అండ్ ఆర్ కృష్ణయ్య గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ, తీన్మార్ మల్లన్న గారు, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, చిరంజీవులు గారు అండ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు, మీరందరూ చెప్పండి. ఇప్పుడు 42% రిజర్వేషన్ సంగతి ఏంది? మీ ప్రభుత్వం మీద పోరాటం చేయండి. మీరు ఇస్తారని మేము అంటలేం కదా. మీరేం చేయాలి? ఫైట్ చేయాలి. ఎందుకు ఆ ఫైట్ తగ్గుతున్నది? ఇప్పుడు ఇది పార్టీ పరంగా ఇచ్చే ఇవి రిజర్వేషన్, ఇది అంటే పార్టీ పరంగా జరిగే ఎన్నికలు ఇవి. సో కాబట్టి ఎవరు ఎంత రిజర్వేషన్ ఇచ్చారన్నది పాలు నీళ్ళకి నీళ్ళు తెలిసిపోద్ది. ఇక్కడ ఏం చేస్తారన్నది చూడాలి. అయితే ఇప్పుడు ఈ పొత్తులు ఎత్తుల విషయంలో స్నేహమా సమరమాట? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి. సిపిఐకి ఒక సీటు కేటాయించగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వారి మధ్య సుహృద్భావ వాతావరణంలోనే పొత్తు కొనసాగుతున్నది. అసెంబ్లీ ఇతర సమావేశాల్లో కూడా సిపిఐ కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతూనే వస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ పొత్తు కొనసాగుతుండగా ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందా, ఎవరికి వారు పోటీ చేస్తారనేది తేలాల్సి ఉన్నది. కొత్తగూడెం, పాల్వంచ 2 మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేసిరట. మొన్న జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్ గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చట్టబద్ధత కూడా వచ్చింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా
ఈ కార్పొరేషన్ మేయర్ పదవిని తమకే కేటాయించాలని, అత్యధిక డివిజన్లు తమకే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు సహకరిస్తున్నందున ఇక్కడైనా తమకు సహకరించాలని విన్నవిస్తున్నది. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎమ్మెల్యేగా సిపిఐ ఉన్నందున స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అవకాశం కనుక కల్పిస్తే ఇక్కడి స్థానిక నాయకులకు గుర్తింపు దక్కుతుందని, రెండు పార్టీల సఖ్యతతో పనిచేయవచ్చని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. కాంగ్రెస్ వాళ్ళేమో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మేయర్ మాకు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. లేదు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి ఇది కూడా మాకే ఇవ్వండి, రాష్ట్రం అంతా మేము సపోర్ట్ చేస్తున్నాం కదా, మేము గెలిచేది ఇక్కడ మాత్రమే, ఇంక వేరే దగ్గర అవకాశం లేదు కదా అన్నది సిపిఐ అడుగుతుంది. మరి ఏం చేస్తారన్నది చూడాలి. ఇక బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఎంఐఎం కూడా ఒంటరిగానే పోటీ చేసే అవకాశం కనబడుతున్నది. ఇక ఎట్లా ఉంటది ఏంటి అన్నది చూడాలి.